మరి దేవుడి దినాన మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలంటండి. అయితే 3 విషయాల గురించి దేవుడి దినాన మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. జాగ్రత్త పడాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువు. చాలండి. ఈ దినం అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకొనమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటే స్కూల్కి ఎలా వెళ్తూ ఉంటాం, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ, ఫ్రెండ్స్ జతలు కట్టుకుంటూ, లేదంటే సినిమాల గురించి చెప్పుకుంటూ, నిన్నటి దినాన్న జరిగినవి చెప్పుకుంటూ, లేదంటే ఎవరో మనల్ని తిట్టారని ఏవో చెప్పుకుంటూ మనం స్కూల్కి వెళ్తూ ఉంటాం కదండి. లేదంటే ఇంకా వేరే చోట్లకి వెళ్ళాలన్నా, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ఆ షాప్లో చూడి ఏవో చెప్పుకుంటూ ఉంటాం. పలానా వాళ్ళు పలానా షాప్లో తెచ్చుకున్నారు, భలే ఉన్నాను, ఏవో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. లోక సంబంధమైన మాటలు చెప్పుకుంటూ ఉంటా మనం షాపింగ్లు చేస్తూ ఉంటాం. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు లోక సంబంధమైన విషయాలు చర్చించుకోవచ్చు. కానీ నువ్వు ఎక్కడికి ఎలా వెళ్ళినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు బయట ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే, దేవా గబగబా చెప్పులు ఇప్పేసి రావటం, అజాగ్రత్తగా అనాలోచనగా రావటం కాదు, కానీ నువ్వు బయట ఉన్నప్పుడే, ఇంకా లేదంటే ఇంకా బెటర్గా నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అయ్యా ఇప్పటి వరకు నేనేమన్నా తెలిసి చేశానో, తెలియక చేశానో, లేకపోతే ఊహించి చేశానో, ఉద్దేశించి చేశానో, కావాలని చేశానో, మొత్తానికి నీకు విరోధంగా, మనుషులకు విరోధంగా, నా కుటుంబ సభ్యులకు విరోధంగా నేనేమైనా పాపములు చేసుంటే దయతో నువ్వు నన్ను క్షమించయ్యా. నీ మందిరానికి వెళ్తున్నాను, ఎలాంటి శాపము నా మీదకి రాకూడదు అని నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని వస్తే ఇంకా చాలా మంచిది. లేదంటే నువ్వు గుమ్మం బయట ఉన్నప్పుడే అనాలోచితంగా నువ్వు మందిరంలోకి ప్రవేశించకుండా నువ్వేం చేయాలంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నేనేమన్నా తెలుసో తెలియకో నీకు ఆయాసకరమైన చేస్తుంటే నన్ను మన్నించాయని నువ్వు మందిరంలో ప్రవేశించాలి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అంటే దేవుని మందిలో ప్రవేశించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ప్రియదేవుని బిడ్డ, ఇది నాన్న ఇక్కడ కూర్చున్న నువ్వు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీలో ఏ ఉద్దేశాలున్నా, ఏ ఆలోచనలున్నా, నీకు ఎలాంటి సమస్యలున్నా, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్న అదంతా మందిరం బయటే. నువ్వు ఎలా రావాలంటే, ఖాళీ హృదయంతో నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ మాటలు కావాలో నీ హృదయం నిండా దేవుడు నింపి పెడతాడు. లేదంటే నువ్వు వట్టి చేతులతో వచ్చిన నువ్వు హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి ఆయన నువ్వు ఆరాధించాలి. లేదంటే ఇప్పటి వరకు నువ్వు నోటితో దూషించిన మాటలని నువ్వు బయటే విడిచిపెట్టి నీ నోటితో నువ్వు ఆయన స్తుతించడానికి మాత్రమే నువ్వు మందిరానికి రావాలి. బెల్లం కొట్టిన రాయిలాగా ఏమండి కూర్చోడానికి కాదు మనం వచ్చేది, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి నువ్వు రావాలి. నీకు పాటలు పాడడం రాదనుకో, నీ మనసులోనే నువ్వు ఆయన స్తుతించాలి. ఇక్కడ కూర్చొని ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టడం కాదు. అమ్మో నేను మందిలోకి వచ్చా, ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉండిద్ది, అప్పులోళ్ళు వస్తే ఏంటి నా పరిస్థితి, నా బిడ్డ ఇంటికి వచ్చి తాగి అల్లరి చేస్తే ఏంటి నా పరిస్థితి, నా భర్త ఇప్పుడు మందిరంలో కూర్చొని వెళ్తున్నాను, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏంటి నా పరిస్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి సమాధానం చెప్పేవాడు యేసయ్య. హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి దేవుని మందిరంలో కూర్చుంటావు చూడు, జాగ్రత్త కలిగి దేవుని ఆరాధిస్తావు చూడు, అప్పుడు ఆయన నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను ఆనందింప చేయడానికి, నీకు ఏ సమస్య ఉన్నా, నువ్వు ఏ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నా, ఏ పాపంలో పడి నువ్వు కూరుకుపోయినా, బయటికి రాలేకపోయినా, వాటన్నిటి నుంచి నీకు జయ జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. అందుకే నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. పాపాన్ని బయటే విడిచిపెట్టాలి. ప్రియదేవుని బిడ్డ, వాక్యము వింటూ నువ్వు పాపం చేసుకుంటూ ఎలా పడితే అలా ఉపవాస ప్రార్థనలకి, ఎలా పడితే అలా ఆల్నైట్ ప్రార్థనలకి, లోకంలో ఎక్కడెక్కడో కూర్చొని కూడా స్థలంలో కూర్చొని టీవీలు చూస్తూ మందిరంలోకి వస్తున్నావు చూడు, చాలా లెక్కప్ప చెప్పాలి దేవునికి. నువ్వు ఇప్పుడు దాకా సినిమాలు చూసుకుంటూ, సినిమా పాటలు వినుకుంటూ అన్నిటినీ నాలో ఉంచేసేసుకొని నా పాపాన్ని నేను ఒప్పుకోకుండా బలలో చేయి వేసాను. ఇవాళ ఏంటండి మనకి పవిత్రమైన బలారాధన.
దేవుడు సిలువకు అప్పగించబడే ముందు రాత్రి మనకు మాదిరిగా ఆయన చూపించెళ్ళాడు. ఎలా పడితే అలా బలలో చేవేశారు. మందిరానికి వచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తే, మరి ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేసి ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? నువ్వు అయోగ్యంగా బలలో వెయ్యొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. మందిరానికి చాలా జాగ్రత్తగా రమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో అంట దేవుడు ఇంకా చాలా రాకడ సమయం సమీపంగా ఉంది. వచ్చే వారం ఈసారి అమ్మగారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకొని వద్దాంలే, వచ్చే నెలలో చూద్దాంలే, లేదంటే వచ్చే సంవత్సరం చూద్దాంలే. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, మనం ఉంటామని గ్యారంటీ మాత్రం లేదు. ఏమండి, నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందా? మా మేనమామ ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు, ప్రతి వస్తువు కంట గ్యారంటీ ఉందంట, కానీ మనిషి ప్రాణానికి మాత్రం గ్యారంటీ లేదంట. మనం కొన్న వస్తువులు ఇక్కడే ఉంటాయి, మన పిల్లలు వాడుకుంటారు, మనం కట్టినిళ్ళు మన పిల్లలు ఉంటారు, మనం మాత్రం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతుంటాం కదండి. మన పూర్వీకులు కట్టినవి కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం, కానీ వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు లేరు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నువ్వు అజాగ్రత్తగా ప్రవేశించావేమో, అజాగ్రత్తగా నువ్వు ఆయన ఆరాధన చేసావేమో. చాలా జాగ్రత్త కలిగి నిన్ను నీవు దిద్దుకొని నువ్వు మందిరానికి రావాలి. నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇప్పటివరకు అలా రాలేదేమో ప్రియ దేవుని బిడ్డ. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నువ్వు ఎక్కడికి ఎలా అయినా వెళ్ళు, ఎవరితో ఎలా అయినా మాట్లాడు, కానీ దేవుని విషయంలో మాత్రం మనం అంటాం కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని. ఒక మాటలో చెప్పాలంటే అదే అర్థం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలి. నువ్వు వ్యభిచారం చేసుకుంటూ మందిరంలోకి వచ్చావు అనుకో, సాకులు ఏమనకపోవచ్చు, నీ పక్కన ఉన్నవారు నీకు చెప్పలేకపోవచ్చు, కానీ తగిన సమయానికి శిక్ష పంపించేవాడు ఆయన. నీకు బైబిల్ చెప్తా ఉంది, దైవజనులు బోధిస్తూ ఉన్నారు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు త్రాగుడిని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, అబద్ధాలను విడిచిపెట్టు, మోసాన్ని విడిచిపెట్టు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టే మాటలు విడిచిపెట్టు అంటే నువ్వు విడిచిపెట్టకుండానే నువ్వు మందిరానికి వస్తే లెక్క అప్పచెప్పవలసిన టైం ఒకటి ఉండిద్దంట ప్రియ దేవుని బిడ్డ. నువ్వు అనుమానపు మాటలు, భార్యాభర్తలకు తగాదలు పెట్టేవాళ్ళు, అత్తగోడలకు తగాదలు పెట్టేవాళ్ళు, ఇలాంటి స్వభావాలు ఉంటే నువ్వు విడిచిపెట్టి మందిరానికి రావాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే వాళ్ళలో ఏ పాపము, చిన్న పాపము కూడా ఉండకూడదంట. వాళ్ళ అంగీలతో సహా వాళ్ళకి గంటలు, వాళ్ళకి దట్టీలు లాగడానికి. ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు ఫాదర్స్ కానీ పాస్టర్స్ కలేబాయ్ గారు చూసుంటారు, వివాహం చేసేటప్పుడు నడుముకు ఒకటి కడతా ఉంటారు కదా, వైటు తాడు, అదేనమాట. ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు బలి అర్పించడానికి లేదంటే ఆ ధూపం వేయడానికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటాడో, ఆయనలో చిన్న పాపమున్న ఆ బలిపీఠం మీద చనిపోతాడంట. చనిపోయినప్పుడు మనలాంటి వాళ్ళు, సాదాసీదా వాళ్ళు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి హక్కు లేదు, ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంది. ఇప్పుడు తన నడువునికి గంటలు ఉంటాయంట. ఆ నడుముకి గంటలు మ్రోగుతూ ఉన్నప్పుడు, ఆయన ధూపం వేస్తూ ఉన్నప్పుడు, ఆయన బ్రతికుండగా ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, బలి అర్పిస్తూ ఉన్నప్పుడు అవి మోగుతూ ఉంటాయి. యాజకుడు బాగానే ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేసి. ఎప్పుడైతే గంటలు మోగడం ఆగిపోతాయో అప్పుడు ఆ దైవజనుడు, ఆ ప్రధాన యాజకుడు చనిపోయినట్లు గుర్తు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన ఎలా తీసుకురావాలి? తొందరగా వచ్చేసి ఆ బలిపీఠం వ్యక్తి వాళ్ళ మీద కూడా శాపం వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే, ఆ నడుముకు దట్టి ఉంది చూశారు, ఆ దట్టితో, ఆ తాడుతో ఆయన శవాన్ని ఎంత దూరంలో, మరి అక్కడున్న ప్రజలు, ఇక్కడున్న మనిషిని ఆ తాడుతో సహాయంతో బయటికి లాగేస్తారనమాట. అంటే దేవుని మందిరం చూడండి, సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించడానికి వెళ్ళిన ప్రధాన యాజకుడే చిన్న పాపం ఉంటేనే ఆ బలిపీఠం మీద చనిపోతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి, నీకు 30 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నా, 50 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నా, మరి నీలో అంత పాపం ఉంది చూశారు, మరి మేము చచ్చిపోలేదు కదా అని మీరు అనుకోవచ్చు. చావు లాంటి సమస్యలు, చావు లాంటి వ్యాధులు, చావు లాంటి లేదంటే మరణకరమైన సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి చూడండి, అదే ఆ శాపానికి అర్థం. నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక్క మాట చాలండి నీ జీవితాన్ని సరి చేసుకోవడం. నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఒక్క మాట చాలు ప్రియ దేవుని బిడ్డ. సమరే స్త్రీతో దేవుడు ఒక్క మాటే చెప్పాడు, అమ్మా నీ పెనిమిటి ఎక్కడా అని అడిగాడు. అంతే, అయ్యా నాకు పెనిమిటి లేడు,
ఇప్పుడున్నవాడు అసలు నా పెనిమిటే కాదు, మొత్తానికి నా 5 భర్తలని చెప్పింది. నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నీకు మంచి నీళ్ళు అడుగుతున్నాడు చూసావు, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటే మెస్సయ్య మా కోసం వస్తారని మా పూర్వీకులు చెప్తా ఉన్నాడు. అయితే నేను చేసిన పాపాన్ని ఇప్పటి వరకు నాతో ఎవరు చెప్పలేరు, చెప్పినా నేను ఒప్పుకోలేదు. నువ్వు చెప్పిన వెంటనే నా మనసులో పశ్చాత్తాపం కలుగుతా ఉందంటే ఆ మెస్సయ్యవు నువ్వే అని సామర్య స్త్రీ ఆ పాపపు కుండను విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటించిందండి ఒక్క మాటతో. నిన్నెవరైతే నీళ్ళు అడుగుతున్నారో ఆయన ఎవరో నీకు తెలుసా అంటే మా పూర్వీకులు చెప్తా ఉన్నారు, మెస్సయ్య మా దగ్గరకు వస్తా, మెస్సయ్య నువ్వేనా. ఇన్ని వారాలు ఆమె దగ్గరికి వెళ్ళలేదండి, 3.5 సంవత్సరాలు ఆమెకే సువార్త ప్రకటించలేదు దేవుడు. దేవుని సన్నిధికి వస్తున్నా నువ్వు నిజంగా నీలో పశ్చాత్తాపం ఉంటే వాక్యానికి సరెండర్ అయిపోతా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి సరెండర్ అయిపోయి మందిలో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలోకి వస్తావు చూడు, వాక్యం నిన్ను దర్శించిద్ది. నీలో పాపం లేకుండా వస్తావు చూడు, ఆయన ఆత్మ నిన్ను తాకిద్ది, ఆయన వాక్యం నిన్ను దర్శిస్తూ ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో మార్పు వచ్చింది. మరి మన జీవితంలో మన భర్తలు ఎందుకు మారట్లేదు, మన కుటుంబాల్లో ఎందుకు మార్పులు జరగట్లేదంటే ఇదే కారణం ప్రియదేవుని బిడ్డ. ఇశ్రాయేలీయులు దేవుడు సీనాయి కొండ మీదకి వస్తూ ఉన్నప్పుడు కనీసం ఆ పర్వతం దరిదాపులకి ఏ పశువులు కానీ ఏ మనుషులు కానీ ఆ పర్వతాన్ని ముట్టకూడదని చెప్పేశాడు దేవుడు. అంతే, ఎవడైతే ముట్టడానికి సాహసించాడో మసైపోతాడు అంతే. అంటే దేవుడు ఆ పర్వతం మీదకి వస్తేనే ఆ పర్వతం దరిదాపులు మనుషులు కానీ జంతువులు కానీ రావద్దని చెప్పాడే దేవుడు. మరి మందిలోకి వస్తున్నా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను దర్శించడానికి పరలోకం నుంచి వస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు. దేవునికి నువ్వు భయపడి నీ పాపాన్ని విడిచిపెట్టాలా. మరి ఒక మాట మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం. ఆరాధన విషయంలో జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 4:19 చదువమ్మా, చదువమ్మా, చదువమ్మా. చాలండి. ఈ రోజున మొదటగా మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. రెండో విషయంలో మనం జాగ్రత్త చూస్తూ ఉండే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సూర్య చంద్రులకి కానీ నక్షత్రాలకు కానీ లేదంటే జంతువులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ వేటిని నమస్కరించుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. అంటే ఆరాధన విషయంలో జాగ్రత్త. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మేము కూడా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తా ఉండే నెలపొడుపు చూసంట మనకి ఇష్టమైన వాళ్ళ మొహం చూస్తే ఆ నెలంతా మంచి జరిగిద్దంట. మేము కూడా చూసాం చిన్నప్పుడు, ఆ చందమామ వచ్చినప్పుడు అర్ధచంద్రాకారంలో చూసి లేదంటే పక్కనున్న స్నేహితుల మొహం తల్లిదండ్రులు చూస్తే మంచి జరిగిద్ది అంటారు. అలాంటివి కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పటివరకు నువ్వు పాటిస్తున్నావా? నేను ఈ వాక్యం చదివినప్పుడు అమ్మో దేవా నేను చిన్నప్పుడు అలాంటివి చేశానయ్యా, నువ్వు నన్ను క్షమించాయని పొద్దునే ఒప్పుకున్నా. నేను కూడా ఈ రెఫరెన్స్ రాసుకున్నప్పుడే ఇవాళ చెప్పడానికి నేను ఆల్రెడీ వేరే మెసేజ్ శుక్రవారమే నేను రాసుకున్నాను. తెల్లవారుజామున పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు మరలా నేను రాసిన ఒకసారి చదువుదామని చూస్తూ ఉంటే నాకెందుకు ఆ వాక్యం సూటబుల్ అవ్వాలి, మరలా ఇంకో కొత్త వాక్యం రాసుకుందామని చూస్తే దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. సూర్య చంద్ర నక్షత్రాలను సహితము పక్షులను సహితమును వేటిని ఆరాధన. ఇంకొక మాట నేను చెప్పమంటారా? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఫేవరెట్ హీరోలు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన అంటే వాళ్ళకి గుడి గట్టి అక్కడ డబ్బు ఉంటే మీరు గట్టిస్తారు, లేక మీరు ఆగుతున్నారు. క్రికెటర్లను ఆరాధించిన, హీరోయిన్లని ఆరాధించిన, సెలబ్రిటీలని అది సేవకులైన సహితం చెప్పాల్సిందంతే. నువ్వు సేవకుల్ని ఆరాధన, సేవకులు మట్టి బొమ్మ అంతే. ఆ కాసేపు వాళ్ళు రంగులు వేసుకుంటారు అంతే, ఆ కాసేపు వాళ్ళు నటిస్తారు అంతే. ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి ప్రియదేవుని బిడ్డ. ఇక్కడ నుంచిన తర్వాత పిల్లలు ఇసుకిస్తే నా కోపం ఆటోమేటిక్గా వచ్చి ఆయన పాత్రగా నేను ఒక మాట చెప్తా అంతే, ఓ అరగంట సేపు మెసేజ్ ఇస్తా అంతే, లేదంటే 10 నిమిషాలు ఆరాధన చేస్తా అంతే. ఆశీర్వదించేవాడు ఆయన, నీ సమస్యలను తీర్చేవాడు ఆయన, నీకు మనశ్శాంతి ఇచ్చేది ఆయన, నీకు నెమ్మది ఇచ్చేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. టీవీలో వాక్యం చూస్తున్నానండి,
టీవీ పరిచయం చేయమని వాళ్ళకి పిలిపించాడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే. నిన్ను గుడి మానేసి టీవీలో చూడమని దేవుడు చెప్పలా. ఈ రోజులో జనాలు పిచ్చవాళ్ళు అయిపోతున్నారండి. ఒక సహోదరుడు అంట మీరు మందిరానికి వెళ్ళిన ఒకటే, నేను ఇంట్లో ఉండి ఫోన్లో వాకింగ్ చూసిన ఒకటి కాదు. అదంతే. దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదం వేరే. నువ్వు టీవీలో వాకింగ్ చూస్తే నీకు ఆశీర్వాదం రాదు అంతే. చూడొద్దని నేను చెప్పనంతే. దీనితో పాటు అది ఎక్స్ట్రా అంతే, నువ్వు బలపడడానికి అంతే. అంతేగాని నువ్వు గుడి మానేసి యూట్యూబ్లో వాక్యాలు చూడటం మాదైనా సరే అంతే. మందిరం మానేసి నేను ఇంటికాడ కూర్చోమని మేము చెప్పం అంతే. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఇక్కడ మందిరం ఇష్టం లేదు, ఇంకో చోట ఇష్టం లేదు, నువ్వు ఊరు వెళ్ళినా సరే అక్కడ చుట్టుపక్కల ఏ మందిరం ఆ మందిరానికి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఆదివారం దేవుని సన్నిధిని మిస్ అవ్వద్దు అంతే. దేవుని ఆరాధన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రికెటర్లను ఆరాధన చేస్తూ ఉన్నారు, క్రికెటర్లకు మందిరాలు కట్టేస్తూ ఉన్నారు, సినిమా యాక్టర్లకి మందిరాలు కట్టేస్తూ ఉన్నారు. ఏమండి 2 రోజులు పోతే సేవకులు కూడా కట్టేస్తారండి మందిరాలు. ఈ పిచ్చి జనాలు. సేవకుడు ఒక మట్టి మనిషి, ఒక పాత్ర అంతే. అది గుర్తుంచుకో. నువ్వు మేమైనా ఎవరైనా ఒక పాత్ర మట్టికి, ఆ పాత్రను దేవుడి కంటే హైలైట్ చేసి ఈ రోజుల్లో మనుషులు చాలా తప్పు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని హెచ్చించడం మొదలుపెట్టు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నన్ను ప్రేమించువని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్పు. నువ్వు మనుషులను గణపరుస్తున్నావు చూసావా, వాళ్ళేమి నిన్ను గణపరచరు. నువ్వు యేసయ్యని గణపరచడం మర్చిపోతున్నావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే సూర్య చంద్రులు కానీ అంటే సృష్టించింది ఎవరండి? ఒకసారి మీరు చెప్పండి. సూర్యచంద్రులను సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడు అంతే. మనిషి కాదు వాటిని సృష్టించింది. సమస్తాన్ని సృష్టించిన తరువాత మనిషిని సృష్టించాడు. ముందే మనిషిని సృష్టిస్తే ఆదాం తాత మనకు చెప్పేవాడేమో బహుశా, ఈ నేనే చేశాను, దేవుడు నన్నే చేయమన్నాడు. పేర్లు పెట్టడం వరకు ఆయన పాత్ర అంతే. జంతువులకి పక్షులకి మొత్తాన్ని సృష్టించింది దేవుడు అంతే. ఒకవేళ ఆదాముని అవ్వని ముందే చేస్తే మనకు చెప్పేవాళ్ళం కబుర్లు, కాకమ్మ కబుర్లు. ఈ చంద్రులు మేం చేసాము, ఆ సముద్రాన్ని మాయం చేశాడు. మనమైతే అలాగే చెప్తాం. చెయ్యకపోయినా డబ్బాలు చెప్తారు. అలా చెప్తారనే దేవుడు సమస్తాన్ని చేసి తర్వాత మనిషిని చేశాడు. దేవుడు ఏం తెలివి తక్కువడు కాదండి. మనకు కొంచెం తెలివితేటలు ఉన్నాం కానీ కొంచెం ఒక డిగ్రీ చేత పుచ్చుకోగానే నాకంటే ఏంలా విర్రవీగుతూ ఉంటారు. అది సేవా పరంగా కానీ లోకపరంగా కానీ. అందుకే సమస్తాన్ని సృష్టించిన వాడిని విడిచిపెట్టి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారంట. నువ్వు దేన్ని పూజిస్తున్నావు? సూర్యచంద్రుని పూజిస్తున్నావా? నెలపొడుపులను పూజిస్తున్నావా? అమావాస్యలు పాటిస్తూ ఉన్నావా? దేన్ని పాటిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి నెల పొడుపులు చూసి పాటిస్తున్నావా? నెలంతా మంచి జరిగితే ఇంకా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నెలపొడుపు చూసి ఇష్టమైన వాళ్ళ మొహాలు చూస్తున్నావు. ఓకే, నేను కూడా చూశాను చిన్నప్పుడు. మరి ఇంకెందుకు ప్రార్థన చేయటం? ఆ చందమామే తీర్చిద్దిగా మన అవసరతలు. అమావాస్యలు ఎదురు రావడాలు దేవుని సన్నిధికి. లోకస్తుల గురించి నేను చెప్పను కానండి, దేవుని సన్నిధికి వస్తూ నువ్వు ఎదురు రావడం మానేయాలంతే. అది కూడా ఒక ఆరాధనే. అమ్మో మా అమ్మ ఎదురొస్తే నాకు కలిసి వచ్చింది. మీ అమ్మ నీకు ఆశీర్వాదాలు అయితే దేవుని సన్నిధికి రావద్దంతే. నీ భార్య కలిసి వస్తే, నీ భార్య వస్తే నీకు ఆశీర్వాదం వస్తే ఇంకెందుకు? నీ భార్యని అడుగు ఆశీర్వాదాలు. నీ భార్య తెచ్చిద్ది నీ అవసరతలు. అంతేనా? ఎదురు రావడాలు మానేసుకోవాలి. అమ్మ ఒక్కసారి అటు చూడండి వెనక వైపు. మరి దశ దేవుని సన్నిధికి నీవు ఒకవేళ నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు ఆరాధన చేసుకుంటా ఉంటే ఇంకా దేవుని సన్నిధికి ఎందుకండి? వాళ్ళనే పూజించుకో, నీ క్రికెటర్లనే పూజించుకో, నీ టీవీలనే పూజించుకో, నీ నాటకీలనే పూజించుకో, సెలబ్రిటీలనే పూజించుకో, పాస్టర్లనే పూజించుకో. అంతేనా? దేవుని సన్నిధిని నువ్వు ఆరాధన చేయడం నేర్చుకోవాలి. దేవుని ఆరాధన చేయడం నువ్వు నేర్చుకోవాలా? దేవుని ఆరాధన చేయడం నువ్వు నేర్చుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ? సూర్య చంద్రులను దేవుడు ఇంకో చోట చెప్తూ ఉంటాడు, స్త్రీ ప్రతిమను కానీ పురుష ప్రతిమను కానీ. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారా? వారు ఇష్టమైన వాళ్ళు చనిపోతూ ఉంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే మైనపు బొమ్మలైనా మొత్తానికి ఆ బొమ్మలను తీసుకొచ్చి, వాళ్ళ తల్లి చనిపోయింది అనుకోండి, తల్లిలాగా డిటో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ పెళ్లిలో పెట్టుకొని, లేదంటే ఏదైనా ఓనీల్ ఫంక్షన్లో పెట్టుకొని, ఇదిగో మా అమ్మ చనిపోయింది, మా అమ్మ పెట్టుకొని నేను ఫంక్షన్ చేసుకున్న, మా మేనమామ చచ్చిపోయింది. ఈ రోజుల్లో అలాంటివి వచ్చేసినాయి అండి. విగ్రహాలను పెట్టుకొని ఫంక్షన్లు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఆరాధనే. అలాంటివి నువ్వు చెయ్యకూడదు. దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు ఆరాధన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పటి వరకు నువ్వు ఎవరిని ఆరాధన చేసావని దేవుడు అడుగుతా ఉన్నాడని. నాకు చెప్పొద్దు, నేను అడగను, మీరు చెప్పొద్దు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నా బిడ్డలకి నువ్వు చెప్పమ్మా, సూర్యచంద్రుల ఆరాధన చేయొద్దు, మనుషుల్ని నువ్వు హైలైట్ చేయొద్దు, విగ్రహారాధన నువ్వు చెయ్యొద్దు. విగ్రహారాధన అంటే ఏదో మరీతల్ని పూజించి నేను చెప్పను కానండి. ఇప్పుడు బిడ్డలు ఉంటారు చూశారు, ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక్కళ్ళ మీదే ప్రేమ ఉండిద్ది మనకి. ఏమండి, ఒక్కళ్ళనే బాగా ప్రేమ, అది కూడా విగ్రహారాధనేనండి. 10 చీరల్లో ఒక్క చీరనే బాగా ఇష్టపడతాం, అది కూడా విగ్రహారాధనే. ఏమండి, రకరకాల వంటలు ఉంటాయి మనకి, బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంటుంది మనకి, చికెను, మటను, రొయ్య, ఫిష్, వీళ్ళలో ఒకటినే మనం ప్రేమిస్తాం, అదే విగ్రహారాధన. నీకున్న వాటిని యేసయ్య తర్వాతే నువ్వు ప్రేమించు. నేను ఇష్టపడద్దని నేను చెప్పనండి, చెప్పడానికి నా హక్కు లేదు. యేసయ్యని మాత్రమే నువ్వు మొదట ప్రేమించాలి, యేసయ్యకు మాత్రమే నువ్వు మొదట స్థానం ఇవ్వాలి. 2 చెల్లెలుంటే ఒక చెల్లి మీదే ప్రేమ, 2 అన్నదమ్ములుంటే ఒక్కళ్ళ మీదే ప్రేమ. భార్య ఒక్కటే అనుకోండి, భార్య మీద ఎలా భర్తకు ఉండదు, భర్త మీద ఎలా భార్యకు ఉండదు, వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు కానండి. భార్య భర్తల మధ్య ప్రేమలు ఎలాగ ఉండవులేండి. ఏమండి, సేవకులంటే అసలే ప్రేమ ఉండదు అనుకోండి, సంఘస్థులకి ఉండిద్దే ఉండదు, వాళ్ళకి తెలియాలి. కొంతమంది ఇంకా వెర్రి జనం ఏం చేస్తూ ఉంటారంటే బాగా సేవకుల్ని విగ్రహాలు చేసేసుకుంటూ ఉంటారండి, అది కూడా విగ్రహారాధనే. సేవకుని ప్రేమించు, మమ్మల్ని ప్రేమించు, నేను వద్దను. యేసయ్యని మొదట ప్రేమించి తర్వాత సేవకుని ప్రేమించు. ఫస్ట్ స్థానము నీ హృదయంలో. నువ్వు ప్రేమించే అబ్బాయికైనా, నువ్వు ప్రేమించే అమ్మాయికైనా, నువ్వు ఇష్టపడే తండ్రికైనా, నువ్వు ఇష్టపడే తల్లికైనా, నీ తోడబుట్టిన వారికైనా మొదటి స్థానము యేసయ్యకి ఇచ్చి తర్వాత స్థానం నువ్వు ప్రేమించిన వారికి ఇవ్వాలి. అది దేవుడు చెప్తా ఉన్నమాట. 3వ మాట మనం చూసి మనం ముగించుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58వ వచనం ఒకసారి మనం చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 58వ వచనం. చాలమ్మా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, నువ్వు జాగ్రత్త పడి దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుడిచ్చే మాటలను జాగ్రత్తగా గైకొనాలి. మేము గైకొనమండి అని మీరు అన్నారనుకోండి, నేను అన్నాను అనుకోండి, తర్వాత చెప్తున్న మాట ఏంటి, సరే మీరు జాగ్రత్త పడిన వాక్యాన్ని గైకొనలేదనుకో, బైబిల్లో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో, బైబిల్లో ఎన్ని రోగాలు ఉన్నాయో, బైబిల్లో ఎంతమంది ఎన్ని కష్టాల చేత బాధపడ్డారో అవన్నీ మీకు వస్తాయి, నాకు వస్తాయండి. ఎప్పుడు మీరు అజాగ్రత్త కలిగా దేవుడు అలాగే చెప్తాడులే, ఈ పాస్టర్లకి ఏం పని పాటలేదు, వాళ్ళు ఏదో బతకాలి కాబట్టి ఆదివారం మైకుచ్చుకొని చెప్తారని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా దేవుని ఆజ్ఞలు గైకొనాలంట. నువ్వు జాగ్రత్త కలిగి ఎప్పుడైతే దేవుని మాటలను గైకొంటావో, బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ నీకు ఇస్తాడు. నువ్వు అజాగ్రత్తగా, లెక్కలేనితనంగా, దేవుడంటే భయము భక్తి లేకుండా ఉంటావు చూసావు, ఆ బైబిల్ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో, ప్రకటన గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో అవన్నీ మన కుటుంబంలో వెలుబడి చేస్తూ ఉంటాయంట. దేవుడు చెప్తున్న మాటకి అర్థం అదనమాట. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి ఇప్పటి వరకు నువ్వు దేవుని వాక్యం లెక్క చేయకుండా, సపోజ్ ఇప్పుడు మందిరానికి రమ్మన్నాడు అనుకోండి, నెలలో ఫస్ట్ రోజే వస్తే సరిపోదు, ప్రతి ఒక్క వారం మన మందిరానికి వెళ్ళాలి. అది నేనైనా మీరైనా, ఏ రోజైనా సరే నువ్వు మందిరాన్ని మానకూడదు. అది ఆదివారం అయినా, లేదంటే నీకు అందుబాటులో ఎక్కడైనా కూటాలు జరుగుతున్నా, దేవుని వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుడు ఒక్క మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ఆ మాటను బట్టి నువ్వు బలపరచబడతావు. ఈరోజు మేము ఇక్కడ నుంచున్నామంటే, మేము ఎక్కడ ప్రార్థనలు వెళ్తే అక్కడ, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడ మీటింగ్స్, దేవుని సన్నిధికి మానకుండా, వర్షమైన వరదైనా, మా తండ్రి ఇంకా ఘోరంగా చెప్పాలంటే నేను కూడా పెంచట్లేదు అంత కఠినంగా. ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళొస్తే ఆయన ఏదన్నా ఆ రోజు రాకపోతే, వాళ్ళు ఏం వాక్యం చెప్పారు ఆ రిఫరెన్స్లతో సహా రాసి మళ్ళీ నేను అక్కడ వాక్యం చెప్పాలి. ఆయనకి చెప్పని రోజు ఒక రోజు 6 బయట అక్కడ మోకలదండ వేయించాడు. సిగ్గేసిపోయింది అనుకోండి. అప్పటి నుంచి ఆయనకి నోట్స్లో రాసుకెళ్ళి, ఆయన ఇప్పుడు రాకపోతే నేను చెప్తాను మా తండ్రి గారికి. అలాంటి కట్టుదిట్టంలో పెరిగి అలా నల్లగా కొట్టబడి వచ్చాను. ఈరోజు ఈ
ఇక్కడ మీకు నిలబడి చెప్పడానికి, అనేక మందికి అనేక చోట్ల చెప్పడానికి ఆయన కృప ఇచ్చాడు. ప్రియదేవుని జాగ్రత్తగా మనం గైకొంటే ఆశీర్వాదాలు, నాకంటే మీరు ఎక్కువ ఆశీర్వదించబడతారు, మీకంటే నేను ఎక్కువ ఆశీర్వదించబడతా. ఈ రోజుల్లో మందిరానికి వస్తున్న మన జీవితాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే, పక్కన వాళ్ళు కొత్తగా వచ్చిన వారు ఎందుకు ఆశీర్వదించబడతా ఉన్నారంటే, జాగ్రత్తగా నువ్వు వాక్యాన్ని గైకొరకపోవడం, అంతే. జాగ్రత్తగా నువ్వు ఆరాధన చేయకపోవడమే. నీకు నచ్చిన వాటిని నువ్వు ఆరాధన చేసుకుని, నువ్వు నచ్చిన వాటిని ప్రేమించుకుని, నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావట్లేదు. ప్రియదేవుని బిడ్డ, సేవకుల్లో తప్పు కాదు, నేను చెప్తా ఉన్నాను. నిజంగా అది గర్వంగా నేను ఇప్పుడు చెప్పట్లేదు కానండి. నేను ఒక మాట చెప్తా. రాత్రి నిన్న మేము డేవిడ్ మెడికల్ షాప్కి వెళ్తే ఆ సహోదరుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? అక్క, ఈ లోకల్లో ఈ ఈదర్లో నాకున్న పాస్టర్లు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే బెస్ట్ పాస్టర్ మీ ఇద్దరే అనిపించారు అక్క అన్నాడండి. నా హిందీ పాస్టర్ గారు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు పక్కన షాపులో. నా బెస్ట్ పాస్టర్లు మీ ఇద్దరే అనిపించారు అక్క. దేవుడు ఏది కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలో, మీరు చేసే అన్నదానాలు మాత్రం నాకు బాగా నచ్చినాయి అక్క. ఇక్కడున్న సాగులు చాలామంది ధనవంతులు ఉన్నారు, నలుగురికి ఎందుకు అన్నం పెట్టలేకపోతున్నారు, లక్షలు లక్షలు పెట్టి మీటింగులు పెడుతున్నారు, వాళ్ళకి ఎందుకు రావట్లేదు అక్క ఆలోచన అన్నాడు. ఏమోనయ్యా, మరి నాకు చేయాలని ఉంది, రాలేకపోతున్నాను అక్క అని చెప్తా ఉన్నాడండి. నేనేమనుకున్నానో తెలుసా? దేవా, ఆ సాక్ష్యం ఆ తమ్ముడు నోటి ఉంచావు, ఆయన అలా ఎంతమందికి చెప్తాడో నాకు తెలియదు, కానీ ఆ సాక్ష్యాన్ని మేము కోల్పోకూడదు, మమ్మల్ని ఇంకా నువ్వు అంచెలంచెలుగా ఆశీర్వదించాయని నేను మనసులో అనుకున్నానండి. ఇవాళ ఆ సాక్ష్యం ఇచ్చాడు, మనం విర్రవీగామనుకో, వీళ్ళంత చండాల పాస్టర్లే లేరంట. ఒకప్పుడు నేను మోసపోయాను, వీళ్ళే మంచి పాస్టర్లు అనుకుంటే రేపు ఆయనే అంటాడు. కానీ దేవా, మాకు గర్వం రాకూడదండి. చిన్న నీకు బిరుదు వస్తే గర్వించకూడదు, అప్పుడు ఆ ఉన్న బిరుదు కూడా పోతుంది, అంతే. మనకి చిన్న ఆశీర్వాదం చూడగానే మనం దేవుని సన్నిధిని మనం విడిచిపెడుతున్నాం, అందుకే ఉన్న ఆశీర్వాదాలు మొత్తం కోల్పోతున్నాయి. బిడ్డలు లేరని మందిరానికి, బిడ్డలు లేరని ప్రార్థనకి, వివాహం జరగలేదని ప్రార్థనకి వస్తున్నావు, వివాహం జరుగుతుంది మర్చిపోతున్నావు. సమస్యలు ఉన్నాయని మందిరానికి వస్తావు, సేవకుడు నెలగొట్టి ఉపవాసం ఉండి మోకాలు చొట్టలో పడి ప్రార్థన చేస్తాను, మందిరానికి రావు, కార్యం జరుగుతుంది. అప్పులు తీరాలయ్యా, అప్పు సేవకుడు కన్నీరు కాచి ఆయన కోసం చేసుకుని మనం ప్రార్థన చేస్తామంటే మందిరానికి రావు. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నిలబడి నిజం చెప్పాలి కాబట్టి. కొంతమంది పాస్టర్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, మందిరానికి రానోడు, మాకు ఉద్యోగాలు కావాలి, అప్పులు తీర ప్రార్థన. నేను అంటాను, నిజంగా నేను అన్నానండి మొన్న, మందిరానికి రానోళ్ళ కోసం ఎందుకండి నువ్వు ప్రార్థన చేసేదన్న. వాళ్ళు ఎప్పుడోసప్పుడు వస్తాలే, దేవుని తెలుసుకుంటాలే, మనం ప్రార్థన చేయాలి అలా అన్నమాకని. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, నేనైతే అన్నానండి. నాకు ఇలా ఇష్టం ఉండదు. మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉండి ఎలా ప్రార్థన చేయమని చెప్తున్నావు? అసలు నీకు ఆ మాట ఎలా వస్తుంది? నువ్వు మందిరానికి రావాలి, సేవకుల కోసం నువ్వు చేయాలి, నీ కోసం ఆయన చేయాలి, నువ్వు సహవాసంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. నువ్వు కాపరి కలిగిన గొర్రెగా ఉంటేనే ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. రోడ్డు మీద కనిపిస్తుంటారు, అయ్యా మా కోసం ఏం చేయాలి, నీ కోసం ఇంకా మేలు జరిగి ఆ రోడ్లు ఈ రోడ్లు, ఇప్పుడు ఒక రోడ్డు ముచ్చట్లకి వెళ్తున్నాయి, 10 రోడ్లు ముచ్చట్లకి వెళ్ళాలని చేయాలా మేము నీకోసం? ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాయా, ఇంకా మా మందిరానికి వచ్చాము, మందిరాన్ని రాపని ఇంకా హైలైట్ చేసి మంచి ఉద్యోగం, 1,00,000 రూపాయలు ఉద్యోగం చేయాలా మేము నీకోసం ప్రార్థన? ఏం చేయాలి నీకోసం? ఇప్పుడు సంఘంలో నువ్వు అంటూ కట్టబడాలి. దేవుడేమన్నాడు? నా నుండి మీరు వేరుగా ఉంటే ఫలించరు, నాలో ఎప్పుడైతే మీరు అంటూ కట్టబడి ఉంటారో అప్పుడే మీరు ఫలిస్తారు. దేవునిలో ఉంటేనే నువ్వు ఆశీర్వాదం. నువ్వు ఇంటి దగ్గర ఉండి అయ్యా ప్రార్థన చేయి, అమ్మ మా కోసం ప్రార్థన, నేనైతే చేయనండి. నేనైతే నిజమే చెప్తాను, దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఒకవేళ విశ్వాసుల కోసం చేసి నేనేమని చేస్తున్నా తెలుసా? నా ప్రార్థనలో అయ్యా పలానా నవీన్ని దీవించు అని నేను చేయను. ఆయన నమ్మకంగా ఉండాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన కోల్పోకూడదు, ఆ పేరు నుంచి అడగొట్టుకోకూడదు. నేను చేస్తాను. నవీనికి 10 డాబాలు ఇవ్వయ్యా, నవీనికి 10 సంఘాలు ఇవ్వయ్యా, నేను చేయనండి. అది ఏ విశ్వాసం కోసమైనా అంతే. పలానా వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, మేము అడిగితే మీరు అడిగితే ఇస్తాడు. ఆరోగ్యం నువ్వు దేవుని కోసం వాడుతున్నావా? దేవుని సన్నిధిలో పరిచర్యకు వాడుతున్నావా? లోకం కోసం, ఫంక్షన్ల కోసం, చుట్టాల కోసం, షికారుల కోసం, అక్కడ కోసం ఇక్కడ కోసం ఆరోగ్యం ఖర్చు పెట్టుకున్నావు. ఎందుకు చేయాలి? మేము చెయ్యాలంటే నువ్వు సహవాసంలో కట్టబడాలి, నువ్వు నారు కట్టబడి నీరు కట్టబడి పోషించబడాలి, సంఘంలో నువ్వు బలపరచబడాలి. వాక్యం చేస్తా అయ్యగారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. ఆ కార్యాన్ని నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే కార్యంగా ఉండాలి. ఆ కార్యాన్ని బట్టి నువ్వు మందిరాన్ని మర్చిపోకూడదు, ఆ కార్యాన్ని బట్టి సాకుని విడిచిపెట్టకూడదు, ఆ కార్యాన్ని బట్టి దేవుని మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, మొదటి మాటగా మనం చూస్తూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంట. ఆరాధన చేసే విషయంలో వ్యక్తులను చేస్తున్నావు, డబ్బుని ప్రేమిస్తున్నావు, నగల్ని ప్రేమిస్తున్నావు, బిడ్డల్ని ప్రేమిస్తున్నావు, తిండిని ప్రేమిస్తున్నావు, దేనిని నువ్వు ఆరాధన చేస్తున్నావు? ఆరాధన విషయంలో చదువుని ప్రేమిస్తున్నావో,
దేన్ని ప్రేమిస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి. మూడో మాటను మనం చూస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త కలిగి లేవనుకో, ఆ తెగుళ్ళ చేత, సమస్యల చేత, బాధల చేత, కష్టాల చేత ఏమంటారంటే కుక్క మెక్క ఆడట్లేదు అంటారు చూసారు, మన భాషలో అలాంటి స్థితిలో ఊబిలో నువ్వు కూరుకుపోతావు అంతే. ఎప్పుడైతే ఆయన సన్నిధికి నువ్వు వస్తావో, ఆయన ఆరాధన చేసే విషయంలో శ్రద్ధగా నువ్వు ఆరాధన చేస్తావో, ఆయన ప్రేమించే విషయంలో నువ్వు శ్రద్ధగా ప్రేమిస్తావో, మొదటి స్థానాన్ని ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇస్తావో, ఆయనకి చెల్లించవలసిన స్తుతి ఎప్పుడైతే నువ్వు చెల్లిస్తావో, అప్పుడే నేను బైబిల్లో ఎన్ని దీవెనలు ఉన్నాయో, నీ పిండి పిసుకు తొట్టిని, నీ గంపను, నీ సంతానాన్ని, నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, సమస్తాన్ని, నీ ఉద్యోగాలని, చదువుని మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. సారేపతు విధవరాలను మీరు చూసినట్లయితే ఆ విధవరాలు చెప్తా ఉంటుంది, ఏలియా గారు అడిగినప్పుడు, అయ్యా నాకు నా బిడ్డకున్నాయి, సరేనమ్మా నీకు నీ బిడ్డకున్నాయి, వాటిలో ఒక్కటన్నా ఇవ్వమ్మా. తన ఆకలిని చంపుకొని సాకుడికి పెట్టినప్పుడంట, మీరు అదే గ్రంథంలో రాజుల్లో మీరు చదువుతూ ఉంటే, ఆమె ఇంటి వారు, ఆమె బంధువులు మనలాగా చుట్టుపక్కల ఏదైనా ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా వెళ్ళి అడుక్కుంటారు చూసారు, వెళ్ళామట అలాగెళ్ళారంట ఆమె దగ్గరికి. అందరూ ఆమె దగ్గర పోషించబడ్డారంట. అలాంటి ఆశీర్వాదం ఇస్తారు. చుట్టుపక్కల వాళ్ళు నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు, చుట్టుపక్కల వాళ్ళు నీ ఇంటికి వచ్చేటట్టు చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. అలాంటి ఆశీర్వాదము కావాలంటే, నీకు అలాంటి మంచి పేరు నీకు కావాలంటే, సమృద్ధికరమైన దీవెనలు కావాలంటే, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు అందరూ నీకు లోబడి ఉండాలంటే దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా నువ్వు గైకొనాలి. ప్రార్థన